అవును రాము, నేనైతే నా ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్తా వస్తున్నామని. నువ్వైతే నీ బట్టలను సర్ది పెట్టుకో. ఆవురానమ్మా, ఇప్పుడే వద్దు, ఒక వారం రోజులు చూద్దాం. వారం రోజులు చూసిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుందాం. వారం రోజుల తర్వాత మా చెల్లి ఎవరికని చెప్తే మన పరిస్థితి ఏంటి రాము? ఒకసారి నువ్వే ఆలోచించు. ఎందుకంత ఆలోచిస్తున్నావు రాము? మనం 1 వీక్లో వెళ్దాం అనుకున్నాగా, అదే ఇవాళ వెళ్ళి పెళ్లి చేసుకుందాం. సరే రానమ్మా. రాము, నీ బట్టలు నీకు అవసరమైన వస్తువులు ఏమున్నాయో అన్ని ఈవినింగ్ వరకు చదువుకో, ఎవరికి డౌట్ రానియకు. సరే రానమ్మా, నేను మా దోస్తు గారిని అడిగి బండి రెడీ చేసుకుంటా. ఇక్కడి నుంచి ఊరు అవతల దాకా బండి మీద పోదాం. ఆ టైమో బస్సు ఎక్కి పోదాం ఇక. సరే రాము, ఇంట్లో బంగారం డబ్బులు ఉన్నాయి, నేను అవి తీసుకొస్తాను. బంగారం పైసలు నువ్వు తీసుకొచ్చాడు ఎందుకు రానమ్మా? నిన్ని రోజుల కంచెలు దాచిపెట్టుకుని ఒక 2 లక్షలు ఉన్నాయి రానమ్మా. నీ దగ్గర ఉండని రాము, ఆ గోల్డ్ ఆ డబ్బులంతా నా కోసమే దాచిపెట్టిల్లు కదా, నేను తీసుకొస్తాను. మనకు వీళ్ళే అద్దనుకున్నప్పుడు వీళ్ళ బంగారం డబ్బులు మనకెందుకు రానమ్మా? మనం కష్టం చేసుకొని మనమే బతుకుదాం. సరే రాము, నేను ఇంట్లోకి నా బట్టలు సర్దుకుంటా, నువ్వు నీ బట్టలు సర్దుకో. సరే రానమ్మా.